హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా కూడా పాస్ అయిపోయి అంతా మంచిగా సెట్ అయిపోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వడంలో మీ వంతు సహాయం మీరు చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశానండి. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న బిగ్ ఇష్యూ, లాక్డౌన్ టైంలో వచ్చేసరికి ఎటువంటి క్రెడిట్స్ లేకుండా ప్రమోట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ని. అయితే లాస్ట్ ఇయర్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి మాత్రం రిలాక్సేషన్ కూడా లేకుండానే ప్రమోట్ చేశారు. మరి ఈ సంవత్సరం జరిగితే రెండిట్లో ఒకటి జరగచ్చు. ఒకటి పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిటెన్షన్, రెండోది రిలాక్సేషన్. మరి అదే కనుక జరిగితే అసలు క్రెడిట్స్ ఎన్ని రావాలి బీటెక్ కానీ బీఫార్మసీ వాళ్ళకి కానీ? సో దాని గురించి చెప్పబోతున్నాను. చాలామంది అడుగుతున్నారు. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, అసలు ఇప్పుడు R22 వాళ్ళేమో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. R18 వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి. అది లేటరల్ ఎంట్రీ వాళ్ళు ఏమో R22 వాళ్ళు ఉన్నారు సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి. R18 వాళ్ళేమో థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ఉన్నారు. అయితే బీఫార్మసీ వాళ్ళు R22 వాళ్ళు సేమ్ వీళ్ళలాగే, కాకపోతే R17 వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉండటం అయితే జరిగిందనమాట. అయితే ముందుగా పర్సంటేజ్ పరంగా చూద్దాము. R22 వాళ్ళకు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి రావాలంటే 50% క్రెడిట్స్ ఉండాలి డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తే. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి రావాలంటే 60% ఉండాలి. R18 వాళ్ళకి థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి రావాలంటే 60% క్రెడిట్స్ ఉండాలి. రెగ్యులర్ వాళ్ళు అయితే బీటెక్ అని బీఫార్మసీ అని. లేటరల్ ఎంట్రీ వాళ్ళైతే ఇక సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి రావాలంటే 60% క్రెడిట్స్ ఉండాలి. అదే R18 వాళ్ళైతే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి 60% క్రెడిట్స్ ఉండాలి. మీరు బీఫార్మసీకి ఫస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ అయిపోవాలంటున్నారు కదా, బీఫార్మసీకి ఫస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ అయిపోవాలంటున్నారు. సో దానిది అలా ఉంది. ఇక బీటెక్ దాంట్లో 1-2 నుంచి 2-1కి R22 వాళ్ళకి డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తే ఎన్ని క్రెడిట్స్ రావాలంటే 40 క్రెడిట్స్లో 20 రావాల్సి ఉంటుంది. రిలాక్సేషన్ ఇస్తే 10 క్రెడిట్స్ రావాల్సి ఉంటుంది. అదే 2-2 నుంచి 3-1కి రావాలంటే 80 క్రెడిట్స్లో 48 క్రెడిట్స్ రావాలి డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తే. మరి రిలాక్సేషన్ ఇస్తే 24 క్రెడిట్స్ సరిపోతాయి. మరి R18 వాళ్ళు ఉన్నారు కదా, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి రావాలంటే రిలాక్సేషన్ ఏమి ఇవ్వకుండా అయితే ఏం అవసరం లేదు. కానీ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తే 123 క్రెడిట్స్కి 73 క్రెడిట్స్ రావాలి. ఓకేనా, 3-2 వరకు. అంటే రిలాక్సేషన్ ఇస్తే 37 క్రెడిట్స్ రావాల్సి ఉంటుంది. అది రెగ్యులర్ వాళ్ళ పరంగా. మరి లేటరల్ ఎంట్రీ వాళ్ళ పరంగా చూస్తే 2-2 నుంచి 3-1కి రావాలంటే R22 వాళ్ళకి 40 క్రెడిట్స్ 24 క్రెడిట్స్ రావాలి డిటెన్షన్ ఉంటే. అదే రిలాక్సేషన్ ఇస్తే 12 క్రెడిట్స్ సరిపోతాయి. అదే R22 వాళ్ళకి. R18 వాళ్ళకి వచ్చేసరికి థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి రావాలంటే లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 3-2 వరకు 86 క్రెడిట్స్లో 51 క్రెడిట్స్ రావాలి డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తే. లేదంటే అందులో సగం 26 అంటే 25.5 క్రెడిట్స్ రావాల్సి ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఇన్ని క్రెడిట్స్ ఉంటే మీరు ప్రమోట్ అవ్వటం అయితే జరుగుతుంది, లేకపోతే జరగదనమాట డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తే. సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, అసలు డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అని చెప్పేసి. అయితే కొన్ని అటానమస్ కాలేజీలు, కొన్ని అని అన్నను 1-2 వచ్చేసరికి పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ తీసుకొని రిలాక్సేషన్ ఇంప్లిమెంట్ చేశారు. అయితే దాని ప్రకారం చూసినట్టయితే కంపల్సరిగా రిలాక్సేషన్ అనేది మీకు ఇవ్వాల్సి ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళు. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో త్వరలో దీని మీద ఒక అప్డేట్ అనేది వస్తుంది మీకు ఖచ్చితంగా అయితే. సో ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా అయితే మీ క్రెడిట్స్ అన్నీ కూడా కౌంట్ చేసుకోండి. అసలు ఏంటి, అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి మొత్తం చూసుకొని దగ్గర పెట్టుకోండి. రిలాక్సేషన్ ఇస్తే ఎన్ని ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా మొత్తం మీకు. సో దాని ప్రకారం ఉంటాయా లేవా మొత్తం చూసుకున్నట్టయితే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుందన్నమాట. ఎప్పుడు పెట్టినా కూడా మీకు ప్రాబ్లం అనేది ఇక ఉండదు. ఓకేనా. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. సో మనం 1,00,000 సబ్స్క్రైబర్ రీచ్ అవుదాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.